రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వైద్య సేవలలో భాగంగా గడిచిన 15 నెలల్లోనే 1600 కోట్ల రూపాయల ఎల్ఓసీలను అందించడం జరిగిందన్నారు. బుధవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా కనగల్ పిహెచ్సిలో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా కంటి వ్యాధులకు సంబంధించిన గ్లూకోమా సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. వ్యాధి రాకముందే పరీక్షల ద్వారా గుర్తించినట్లయితే ఎలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చని అన్నారు. ముందుగా తన నియోజకవర్గంలో ఇలాంటి పైలట్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందని, అనంతరం జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా గ్లూకోమా కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలలో భాగంగా గడిచిన 15 నెలల్లోనే 1600 కోట్ల రూపాయల ఎల్ఓసీలను అందించడం జరిగిందన్నారు. ఎవరైనా పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్ఓసీని అందజేస్తున్నామని, అయితే ప్రైవేటు ఆసుపత్రులకు ఎల్ఓసీ ఇచ్చే బదులుగా ఇకపై ప్రైవేటు ఆసుపత్రికి బదులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎల్ఓసీ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణానికి 2600 కోట్లతో గోషామహల్ స్టేడియంలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని వెల్లడించారు. కనగల్లో ఏర్పాటు చేసిన గ్లూకోమా సెంటర్పై జిల్లాలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, వచ్చే వారం దేవరకొండ నియోజకవర్గంలో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ను ఈ నెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతేగాక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారానే పూర్తి వైద్య సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, తెలంగాణలో ఎక్కడా లేని విధంగా పైలట్ పద్ధతిన కనగల్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గ్లూకోమా సెంటర్ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రానున్న వారంలో 300 రెటినల్ ఇమేజెస్ సేకరించి వారి దృష్టికి సంబంధించిన వ్యాధులపై గ్లూకోమా మిషన్ ద్వారా పరీక్షించనున్నామని, కనగల్తో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక మోడల్ పిహెచ్సిని తీర్చిదిద్దనున్నామని తెలిపారు. అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.